Hello everyone, this is Prasanna Vijay. Welcome to my channel Luminous Thoughts. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ toddler needs. So once you become a mother, everyone starts giving their suggestions and you should do this or you should not do that to the kid or something like that. But in fact, we need them. So handling a baby is very much difficult, and if you don't have like proper knowledge about the kid, you can't do properly. So కొన్ని రకాల థింగ్స్ని కొన్ని ఐటమ్స్ని మనం తీసుకోవడం ద్వారా, అంటే కొన్ని బేబీ నీడ్స్ని మనం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఎట్లా మనం పిల్లల్ని హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇవాల్టి మన వీడియోలో చూద్దాం. చిన్నపిల్లలు అనగానే మనం మెయిన్గా స్నానం చేపించడానికి భయపడతాం. సో ఇట్లాంటి ఒక బేతింగ్ టబ్ ఉంటే పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టి స్నానం చేపించవచ్చు. ఇక్కడ స్టోర్ అయిన వాటర్ పోవడానికి డ్రైన్ అవుట్ కోసం కూడా ఉంది. అండ్ నెక్స్ట్, సో ఇది అవసరం లేనప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకునేలాగా ఫోల్డబుల్గా కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫింగర్ బ్రష్. డేస్ ఓల్డ్ ఆర్ మంత్స్ ఓల్డ్ బేబీకి అప్పుడే పళ్ళు ఉండవు, బట్ నాలుక పైన ఉన్న పేరుకుపోయిన పాలు అవన్నీ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్. సో వాటిని రిమూవ్ చేయడానికి మనం టంగ్ క్లీనర్ని ఎలాగో యూజ్ చేయలేము, బ్రష్ యూజ్ చేయలేము. సో అలాంటప్పుడు మనం ఈ ఫింగర్ బ్రష్ని యూజ్ చేసి టంగ్ని, మౌత్ని క్లీన్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ మాస్కిటో నెట్. సో పిల్లలకి మనం అంటే దోమలు కుట్టకుండా ప్రొటెక్ట్ చేయడానికి మాస్కిటో నెట్ని వాడచ్చు. అండ్ మనం ఎలాగో అంటే బెడ్రూమ్లో సెటప్ చేసుకునే మాస్కిటో నెట్ అది కూడా బెటరే. కాకపోతే మనం హాల్లో లేకపోతే లాన్లో లేకపోతే అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ చైల్డ్ ఫ్రమ్ మాస్కిటోస్, సో వీ కెన్ యూజ్ దిస్. అండ్ స్ట్రోలర్ని, రాకర్ని యూజ్ చేసినప్పుడు కూడా ఇది ఈ మాస్కిటో నెట్ అనేది మనం దానిపైన ఫిక్స్ చేసి వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఎసెన్షియల్. అండ్ దిస్ ఈజ్ బెడ్ ప్రొటెక్టర్. సో దీన్ని మనం బెడ్ పైన వేసుకుంటే, అంటే బేబీ డైపర్ లేనప్పుడు ఆర్ పీ చేసినప్పుడు సో బెడ్ పాడవకుండా ఉంటుంది. సో అప్పర్ పార్ట్ ఈ ఈ ప్రొటెక్టర్ పైన సైడ్ మొత్తం సాఫ్ట్గా ఉంటుంది, కింద ప్లాస్టిక్ ఆర్ it's like wax or something like that, so it will protect the bed. And this is a walker. So ఇది ఎప్పుడు అంటే 6 months 7 months or 8 months, once you feel that your baby's backbone is strong enough or she or he wants to learn walking, సో అట్లాంటప్పుడు మనం ఇది వాకర్ యూజ్ చేయొచ్చు. బట్ బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ దిస్ వాకర్ వెన్ యూ ఆర్ ఆన్ టెర్రస్ ఆర్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ పెంట్ హౌస్. సో ఇట్లాంటప్పుడు మనం డోర్స్ అన్ని కంప్లీట్గా క్లోజ్ చేసినప్పుడు మాత్రమే ఇట్లాంటి వాకర్స్ మనం యూజ్ చేయాలి. సో వి కాంట్ కంట్రోల్ ద కిడ్స్ వెన్ దే ఆర్ ఇన్ వాకర్, సడన్లీ దే రన్. ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా మనం అంటే మనకు అందనంత స్పీడ్గా కూడా వీళ్ళు పరిగెత్తుతారు. సో దట్స్ వై వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ దిస్ వాకర్స్. అండ్ వాకర్లో పెట్టేసి మనం కిచెన్లోకి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. సో దట్ ఈజ్ లిటిల్ కొంచెం వరీ అవ్వాల్సిందే, ఎందుకంటే పిల్లలు పాకినప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటుంది. అండ్ దిస్ వాకర్లో వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ పిల్లలకి ఇది మనం హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు వాకర్ని. అండ్ కొన్ని మ్యూజికల్ టాయ్స్ అవి కూడా ఇన్స్టాల్ చేసి ఉంటాయి. వాకర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాకర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో వీ కెన్ హ్యావ్ దిస్ వాకర్ వన్స్ ద బేబీ రీచెస్ 8 months or 6 months like that. So that is one thing. And the next thing is potty seater. So when you think that, when you feel that your baby is comfortable, when your baby is able to stand or sit without any support, so you can use this potty seater. సో ఇది ఒక హైజీన్ హ్యాబిట్ పిల్లలకి మనం నేర్పించేది. వన్స్ ద బేబీ టర్న్స్ 1 year old or 1.5, we can start this and we can use this thing. And this is the rocker.
సో దీన్ని మనం 3 పొజిషన్స్లో సెట్ చేయొచ్చు. ఒకటి ఫ్లాటన్ పొజిషన్, అండ్ నెక్స్ట్ కొంచెం స్లాంట్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ లైక్ చైర్. సో చైర్ లాగా కూడా వాడచ్చు, కాబట్టి దీన్ని మనం బేబీకి 4 years వచ్చే వరకు వాడచ్చు. సో దీనికి సీట్ బెల్ట్ కూడా ఉంటుంది. సో బేబీ 6 months or 8 months రాగానే బేబీ స్టార్ట్స్ మూవింగ్ హియర్ అండ్ దేర్, అండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి, సో అట్లాంటప్పుడు మనకి కింద పడిపోతారన్న భయం లేకుండా సో వీ కెన్ యూజ్ ద సీట్ బెల్ట్. అండ్ దీని ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, వెన్ యూ ఫీల్ దాట్ యువర్ బేబీ ఈజ్ ఇరిటేటెడ్ ఆర్ fussy baby or crying continuously, you can use this rocker to calm down the baby. So this is one essential one mother must have. ఇంతకు ముందు మనం క్రేడిల్లో వేసేవాళ్ళం, సో క్రేడిల్లో వేసి అదే ఉయ్యాల్లో వేసి ఊపేవాళ్ళం. సో దీనికి ఇంకొక ఊయలకి బదులు ఇది మనం తీసుకుంటే ఇది మనకి 4 years వరకు కూడా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ వన్ మదర్ మస్ట్ హ్యావ్. దిస్ ఈజ్ బేబీ ట్రాలీ బ్యాగ్. సో ఎప్పుడైనా అవుట్ స్టేషన్స్కి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఆల్ ద బేబీ స్టఫ్ in our bags, let's have all the kids items in a separate bag. So this will be a very useful thing one parent must have. Inka baby mari chinnaga unnappudu we must have a diaper bag, so that we may include all the things, baby essentials, baby lotion, oil, diapers or wipers or tissues, ivanni baby medicine ఆర్ ఫీడింగ్ బాటిల్, ఇవన్నీ మనం డైపర్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు వెన్ ద బేబీ ఈజ్ వెరీ యంగ్. బట్ వెన్ షీ ఆర్ హీ రీచెస్ టు 1 or 1.5 year, 2 years, సో ఇట్లాంటి ట్రాలీస్ మనం యూజ్ చేస్తే వీ కెన్ పుట్ ఆల్ ద బేబీ ఎసెన్షియల్స్ ఇన్ సపరేట్ ట్రాలీ. అండ్ దిస్ వన్ ఈజ్ స్ట్రోలర్ కమ్ రాకర్. సో ఇక్కడ మనకి రాకర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ కింద కనిపించే వీల్స్ని మనం తీసేస్తే ఇది రాకర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు 3 positions. సో మనకి నచ్చినట్టు మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ కవర్ ద స్ట్రోలర్ ఆల్సో. సో హియర్ వీ కెన్ సీ హ్యాండిల్ని కూడా మనం ముందుకి వెనక్కి కావాలంటే మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి ముందు ఒక స్నాక్ ట్రే కూడా వస్తుంది, దాంట్లో కప్ హోల్డర్ and everything will be there. So when you are going to outstations, so this is one essential one mother must have. So and next one is but remember that when you are outstations or when you are on terrace, so don't forget to clip the holders. సో మనకి కింద వీల్స్ దగ్గర హోల్డర్స్ కూడా వస్తాయి, సో దట్ చిన్న మూమెంట్ ఇచ్చిన స్ట్రోలర్ ముందుకు వెళ్ళిపోతుంది. అట్లాంటివన్నీ మనం స్టాప్ చేయడానికి ఈ హోల్డర్స్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ బేబీ ఐటమ్స్, అంటే బేబీ స్టేజ్ని బట్టి, బేబీ ఏజ్ని బట్టి ఏ వస్తువు అవసరం, ఏ ఐటమ్ అవసరం అనేది మనం అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఉంటేనే బేబీని హ్యాండిల్ చేయడం వీలవుతుంది అనేది నా ఉద్దేశం కాదు. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ థింగ్స్ యూ కెన్ హ్యాండిల్ దెమ్ స్మూత్లీ. So that is one thing. Most important thing is, without having all these things, we can handle baby very carefully if you have lot of patience, if you have lot of time to spend with kids. That is most important one. Any toys unna, any rakala things mana daggara unna, baby needs mother and father. Baby needs the good parenting. So remember that. Hope you like my video. If you like it, please like, share and subscribe to my channel. Thank you.